Success is not the key to happiness, but happiness is the key to success. If you love what you are doing, you will be successful. So always be happy and take everything positive. ఈ రోజు డేట్ వచ్చి 16th of November థర్స్డే అన్నమాట. ఈ రోజంతా సక్సెస్ఫుల్గా అయితే వేస్ట్ చేసేసాను, కానీ ఈవినింగ్ మళ్ళీ చదవడం స్టార్ట్ చేశాను. సో ఏం జరిగినా కూడా స్టడీ అనేది మనం వదలకూడదు. మనం అనుకున్న సక్సెస్కి రీచ్ అవ్వడానికి మెయిన్ పాత్వే ఏదైనా ఉంది అంటే అది స్టడీనే. సో నేను ఈవినింగ్ అంతా కూర్చొని నేను ఏమేమి కంప్లీట్ చేయాలనుకున్నానో వాటిని కంప్లీట్ చేయడానికి ట్రై చేశాను. కానీ మార్నింగ్ అంతా కొన్ని పనులలో బిజీ అయిపోయి కంప్లీట్ చేయలేకపోయాను. ఇక్కడ ఈవినింగ్ అయితే నా జర్నలింగ్ చేసుకున్నాను. వీక్ అంతా ఏం జరిగింది అనేది ఒక డైరీలో నేను రాసుకుంటాను. సో ఆ పాజిటివ్ థాట్స్ అండ్ నెగిటివ్ థాట్స్ ఎవ్రీథింగ్ నేను ఒక బుక్లో రాసుకున్నాను అనమాట నా డైరీలో. అలా రాసుకున్న కొద్దిసేపటికి బాగా ఆకలేస్తుంది. సో ఏముంది అని చూస్తే ఫ్రూట్స్ ఉన్నాయి, బట్ ఫ్రూట్స్ అనేవి తినాలనిపించలేదు. అందుకని నేను పులిహోర అనేది చేసుకోవాలనుకున్నాను. సో నాకు ఎట్లా ఇష్టమో అలా చేసుకొని అది తినేసాను అనమాట. సో అలా కొంచెం సేపు బ్రేక్ తీసుకొని ఆ తర్వాత నేను ఏన్షియంట్ ఇండియా స్టార్ట్ చేశాను. సో ఏన్షియంట్ హిస్టరీ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఏన్షియంట్ హిస్టరీని నేను స్టార్ట్ చేసి ఆర్ఎస్ శర్మ మనకి ఓల్డ్ ఎన్సీఆర్టీ నుంచి చదువుతున్నాను. నాకు అర్థమవుతుంది ఏంటి అంటే ఇట్లా వ్లాగ్స్ చేస్తూ ఉంటే చాలామందికి చూడడానికి బోరింగ్గానే ఉంటుంది. ఎందుకు అంటే డైలీ రొటీన్. ఇప్పుడు ఆస్పిరెంట్స్ లైఫ్ ఎలా ఉంటుంది? బుక్స్, ఏదైనా ఇంట్లో వర్క్ ఉంటే అది చేసుకోవడం, మళ్ళీ బుక్స్ చదువుకోవాలి, పని చేసుకోవాలి, చదువుకోవాలి. సో ఇదే రొటీన్ నడుస్తూ ఉంటుంది. ఎక్కడికి ఎంజాయ్మెంట్స్కి కానీ, ఎక్కడికి చిల్ అవ్వడానికి కానీ, ట్రావెలింగ్ కానీ ఇట్లాంటివి ఈ టైంలో పాసిబుల్ అవ్వవు. ఇన్ కేస్ చేసుకోవాలి అని అనిపించినా కూడా సిలబస్ కంప్లీట్ అవ్వకుండా, ఆ సాటిస్ఫాక్షన్ అనేది లేకుండా, మొత్తం కంప్లీట్ చేయకుండా వెళ్ళడం అనేది ఐ థింక్ ఇట్స్ ఎ రాంగ్ వే. సో నేను అందుకని ఎప్పుడూ నేను బయటికి వెళ్ళేవి ఇట్లాంటివి చూపించను. ఇన్ కేస్ మేము ఎప్పుడైనా వెళ్ళినా కూడా అట్లాంటివి చూపించడం వద్దు అని నాకు అనిపిస్తూ ఉంటుంది ఎప్పుడు. సో అందుకని నేను చూపించను. మేబీ మీకు బోరింగ్గా ఉండొచ్చు, కొంతమందికి ఇంట్రెస్టింగ్గా ఉండొచ్చు, ఎందుకంటే కొంతమంది మోటివేటింగ్గా కూడా తీసుకుంటూ ఉంటారు. ఇలా బిఫోర్ డే ఏన్షియంట్ హిస్టరీని నేను కంప్లీట్ చేసిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ ఉప్మా చేసాము. బ్రేక్ఫాస్ట్లో ఉప్మా తినేసి ఆ తర్వాత ఫ్రూట్స్ తిన్నాను అనమాట. ఆ ఫ్రూట్స్ తినేసి ఇంకా ఇంట్లో వంట పని అంతా చేసేసుకున్న తర్వాత నా ప్రాపర్ స్టడీకి నేను ఇంకా కూర్చున్నాను. సో సాటర్డే ఫస్ట్ స్లాట్ ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే నా హిందూ న్యూస్ పేపర్ ఉంటుంది కదా, సో ప్రాపర్ న్యూస్ పేపర్ అనాలిసిస్ కాదు, డైరెక్ట్గా న్యూస్ పేపర్ నుంచి నేను న్యూస్ ఏమొచ్చింది అనేది చూస్తున్నాను. సో ఇంపార్టెంట్ న్యూస్ అన్నీ హైలైట్ చేసుకొని చదువుతున్నాను అనమాట, ఏమేమి ఇంపార్టెంట్ అని. ఒకసారి ఓవర్వ్యూ తీసుకున్న తర్వాత అనాలిసిస్ అనేది నేను వింటాను. సో అనాలిసిస్ అనేది నేను యూజువల్గా చేసే పనే. అనాలిసిస్ వింటేనే నాకు అర్థమవుతుంది, బికాజ్ మనకి బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట న్యూస్ పేపర్ విషయంలో. ఎందుకు అంటే మనం వచ్చే కాన్సెప్ట్ని తెలుసుకుంటాము, ఆ ముందు ఏం జరిగింది, జరగబోయేది అనేది మనకి తెలీదు. సో ఆ బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం వల్ల మనకి మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది మన దగ్గర ఉంటుంది. ఇన్ కేస్ మనకి మెయిన్స్లో ఏదైనా క్వశ్చన్ వచ్చినా, ప్రిలిమ్స్లో దాని నుంచి క్వశ్చన్ వచ్చినా మనం ఆన్సర్ చేయగలము. మీలో ఎంతమంది న్యూస్ పేపర్ని ఇలా చదువుతారో నాకు కామెంట్స్లో చెప్పండి. చాలామంది న్యూస్ పేపర్ ఎలా చదవాలి, ఎక్కడి నుంచి చదవాలి అని అడుగుతున్నారు. సో ప్రాపర్గా మనకి ఒక టెలిగ్రామ్ ఛానల్ అనేది నాకు ఐడియా లేదండి. ఎందుకు అంటే చాలామంది అప్లోడ్ చేస్తూ మధ్యలోనే ఆపేస్తున్నారు. సో నేను దాన్ని రికమెండ్ చేయాలన్నా కూడా కొన్ని టైమ్స్ కుదరట్లేదు, ఎందుకంటే ఇట్లాంటి సిచ్యువేషన్సే వస్తున్నాయి అన్నమాట. ఆపేస్తున్నారు, మనం వాళ్ళని అడగలేం కూడా. సో ఇలాంటి సిచ్యువేషన్స్ ఉండింది, అందుకని నేను ఆన్సర్ చేయలేకపోతున్నాను. సో బెస్ట్ ఏంటి అంటే సబ్స్క్రిప్షన్ తీసుకోవడము. సో విలేజెస్లో ఉన్న వాళ్ళకి మనకి సబ్స్క్రిప్షన్ తీసుకోవడమే ఇంపార్టెంట్. ఎందుకు అంటే మనకి న్యూస్ పేపర్ అనేది రాదు కాబట్టి మనం సబ్స్క్రిప్షన్ అనేది తీసుకోవడం వల్ల చాలా హెల్ప్ అవుతుంది. లేదు మీరు సబ్స్క్రిప్షన్ తీసుకోకుండా డైరెక్ట్ అనాలిసిస్ కూడా వినొచ్చు. చాలామంది భయపడుతూ ఉన్నారు, నేను చాలాసార్లు కామెంట్స్లో చూశాను, ఏంటంటే మనం కంపల్సరీ హిందీ నేర్చుకోవాలా, కంపల్సరీ ఇంగ్లీష్ నేర్చుకోవాలా, ఇంపార్టెంటా అనేసి. సో వాట్ ఐ వాంట్ టు సే ఈజ్
ఇంగ్లీష్ అనేది మనకి ఇంపార్టెంటే అని చెప్తాను. ఎందుకు అంటే కొన్ని సిచ్యువేషన్స్లో మనం ట్యాకిల్ చేయాల్సి వస్తుంది. సో అట్లాంటి టైమ్స్లో ఇంపార్టెంట్. సో ఎగ్జామ్ పరంగా అంటే మనం తెలుగులో కూడా ఎగ్జామ్ ఇవ్వచ్చు. సో మీలో ఎవరైనా తెలుగు మీడియంలో రాయాలనుకుంటుంటే తెలుగు మీడియంలో రాయొచ్చు. కానీ ఏంటి అంటే ఇక్కడ మనకి క్వశ్చన్స్ ఓన్లీ హిందీ అండ్ ఇంగ్లీష్లో ఇస్తారు కాబట్టి అట్లీస్ట్ వాటిని అర్థం చేసుకోవడానికైనా మనం కొంచెమైనా ఇంగ్లీష్ నేర్చుకొని ఉండాలి. సో హిందీ ఇంపార్టెంటా అంటే హిందీ అయితే మనం అంత కంపల్సరీగా నేర్చుకోవాల్సిన అవసరం లేదండి. సో మీరు ఇంగ్లీష్ నేర్చుకుంటే సరిపోతుంది. ఇంగ్లీష్ కోసము చాలామంది నన్ను అడుగుతూ ఉన్నారు, ఏం చదవాలి, ఎలా చదవాలి, నేను ఎలా నేర్చుకోవాలి ఇంగ్లీష్, నాకు బేసిక్స్ కూడా తెలీదు అనేసి చాలామంది అడుగుతున్నారు. సో మనకి యూట్యూబ్లో చాలా క్లాసెస్ ఉంటాయి, ఆర్ ఎల్స్ మనకి బేసిక్ బుక్స్ ఉంటాయి గ్రామర్. సో గ్రామర్ బుక్స్ తీసుకోండి. అంటే స్కూల్లో మనకి స్టేట్ సిలబస్ వాళ్ళకి సపరేట్ గ్రామర్ బుక్స్ ఇస్తారు కదా, సో వాటి నుంచి నేర్చుకోండి స్టెప్ బై స్టెప్ 6th క్లాస్ నుంచి. సో అలా మీరు నేర్చుకుంటూ ఉంటే మీకు వస్తూ ఉంటుందన్నమాట. ఇలా న్యూస్ పేపర్ రీడింగ్ అండ్ అనాలిసిస్ కూడా కంప్లీట్ చేసిన తర్వాత నేను కొంచెం సేపు పడుకున్నాను. సో ఈ టైంలో నాకు రెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి రెస్ట్ తీసుకున్న తర్వాత ఈవినింగ్ ఇంకా పాలిటీ ఇంకా చాలా చాప్టర్స్ ఉన్నాయి. ఏమేం కంప్లీట్ చేశాను ఇంతవరకు, ఏమేం కంప్లీట్ చేయలేదు, ఏం ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి అనేసి నేను రాసుకుంటున్నాను. అండ్ ఏన్షియంట్ హిస్టరీ కూడా ఇన్ని డేస్లో ఏమేం చాప్టర్స్ కంప్లీట్ చేయాలి అనేది ఒక స్ట్రాటజీ టైప్ చేసుకుంటున్నాను. సో దిస్ ఈజ్ నాట్ ఏ స్ట్రాటజీ, నాకున్న టైంలో నేను ఎంతవరకు కంప్లీట్ చేయగలను అనేది నేను జస్ట్ నార్మల్గా రాసుకుంటున్నాను. సో ఆ టైంలోపు నేను కంప్లీట్ చేయొచ్చు కదా అని. సో ఆ తర్వాత ఈవినింగ్ ఇంకా 5:30 అవుతుంది. ఆ 5:30కి ఇంకా నేను నెక్స్ట్ పాలిటీనే స్టార్ట్ చేశాను. మోస్ట్లీ పాలిటీ మీద కాన్సన్ట్రేషన్ ఉండింది ఇప్పుడు. సో పాలిటీలో ఇప్పుడు టిక్ చేసుకుంటున్నాను అనమాట, రివిజన్ ఏమేమి కంప్లీట్ అయ్యాయి అని. సో పాలిటీ మనం ఒక 15 times రివిజన్ అయినా చేయాలి. సో రివిజన్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఎంత నార్మల్గా చదివినా కూడా ఒక రీడింగ్ ఇస్తే సరిపోదు, సెకండ్ రీడింగ్ కూడా సరిపోదు. సో నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్స్ ఇస్తేనే మనం ఏదైనా గుర్తుంచుకోగలము. సో రివిజన్ ఈజ్ ద కీ టు మనం రిమెంబర్ చేసుకోవడానికి అని చెప్తాను నేను ప్రతిసారి. సో ఆ తర్వాత ఇంకా పాలిటీలోనే నేను చాప్టర్స్ అనేవి చూసుకొని చదువుతున్నాను. మీ అందరూ పాలిటీని ఎన్నిసార్లు చదివారు అని కూడా కామెంట్స్లో చెప్పండి. సో దాన్ని బట్టి చాలామందికి ఐడియా వస్తుంది ఇన్నిసార్లు మనం రివిజన్ చేయాలి అనేసి. ఇంకా ఆల్మోస్ట్ మనకి 2023 అనేది కూడా కంప్లీట్ అవ్వస్తుంది. 2024 ఇయర్లోకి వెళ్తున్నాము. సో చాలామంది నాకు తెలిసి మన సబ్స్క్రైబర్స్లో 2024లో ప్రిలిమ్స్ ఇవ్వాలి అని అనుకుంటారు. సో నార్మల్గా ఇచ్చేవాళ్ళు ఉంటారు, లేదు నేను కంపల్సరీ క్వాలిఫై అవ్వాలి అనుకొని ఇచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు. సో మీరెవరో అది కూడా కామెంట్స్లో చెప్పండి. సో ఏంటి అంటే నేను చాలాసార్లు గమనించాను పేపర్ ఎలా ఉండింది, ప్యాటర్న్ ఎలా ఉంటుంది, జస్ట్ ఎక్స్పీరియన్స్, ఎగ్జామ్ హాల్ ఎక్స్పీరియన్స్ గురించి రాస్తున్నాను అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. సో అలా రాసే వాళ్ళకి ఏం చెప్తానంటే అటెంప్ట్ వేస్ట్ చేసుకోవద్దు అని చెప్తాను. సో ఎవ్రీ అటెంప్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో మోస్ట్లీ ఫస్ట్ అటెంప్ట్లోనే క్లియర్ చేయడానికి ట్రై చేయండి. మోస్ట్లీ అవ్వదు, బట్ మేము చెప్పలేం కదా. సో కొంతమందికి లక్ కూడా ఉంటుంది. సో ఆ లక్ని బట్టి కూడా క్వాలిఫై అవుతూ ఉంటారు. ఇలా పాలిటీ అనేది నేను కంటిన్యూ చేస్తూనే ఉన్నాను. ఈవినింగ్ కూడా 2.5 hours వరకు చదివాను పాలిటీనే. ఎందుకంటే నాకు పాలిటీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చాలా బాగుంటుంది చదువుతుంటే కూడా. ఆ తర్వాత నేను హిస్టరీ తీసేసి చదివాను అనమాట. సో ఇలా అనేది కంప్లీట్ అయిపోయింది. మోస్ట్లీ అన్నీ కంప్లీట్ చేసేసాను అంటే నేను అనుకున్న టార్గెట్స్లో. సో ఇలా మీరు కూడా టార్గెట్స్ చేసుకుంటారా? అంటే టార్గెట్స్ అంటే ఎట్లాంటి టార్గెట్స్ చేసుకుంటారు? ఈ డేలో కంప్లీట్ చేయాలన్నా, వీక్లీ టార్గెట్సా లేకపోతే మంత్లీ టార్గెట్సా? ఎలాంటి టార్గెట్స్ చేసుకుంటారో నాకు చెప్పండి. సో ఈరోజు వీడియోలో ఇంకా ఇంతే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.